టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అరడజన్ పైగా సినిమాలు రీ రిలీజ్కు రెడీగా ఉన్నాయి. అందులో ముందుగా వస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. రవితేజ నటించిన విక్రమార్కుడు మూవీని ఈ నెల 27న రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. రవితేజని వింటేజ్ లుక్లో చూసి చాలా రోజులైంది. ఈ సినిమాతో ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ చేయడం ఖాయం. ఈ ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ క్లాసికల్ హిట్ అయిన మురారిని రీ రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ మహేష్ను ఆ వింటేజ్ లుక్లో చూస్తే ఫ్యాన్స్కు పూనకాలే. హాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర. చిరు మేనరిజం, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ కలిపి పవర్ ప్యాక్డ్గా ఉంటుంది ఈ మూవీ. చిరంజీవి ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో తీసిన ఒకే ఒక మూవీ ఇంద్ర. మళ్ళీ ఇన్నాళ్ళకు చిరంజీవి బర్త్డే కానుకగా ఆగస్టు 22న రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమాను థియేటర్లో చూస్తే ఆ మజానే వేరు. టాలీవుడ్లోనే కాదు, సౌత్ ఇండియాలోని ట్రెండ్ సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున కెరీర్ని శిఖరాగ్రహం నిలబెట్టింది ఈ మూవీ. నాగార్జునకు ఒక మాస్ ఇమేజ్ తెచ్చింది ఈ సినిమా. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రిలీజ్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ మూవీని థియేటర్లో అస్సలు మిస్ కాకండి. ఇక ఫైనల్గా సెప్టెంబర్ 2న వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ కెరీర్ ఒడిదొడుకులో ఉన్నప్పుడు వచ్చిన సినిమానే గబ్బర్ సింగ్. ఈ సినిమా సునామీ ముందు, అంతకుముందు ఫ్లాప్స్ అన్నీ కొట్టుకుపోవడమే కాకుండా టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమాను మళ్ళీ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని థియేటర్లో చూస్తూ ఫ్యాన్స్ అడావుడి చూడాలంటే మనం కూడా థియేటర్స్కు వెళ్లాల్సిందే. ఇవి ఫ్రెండ్స్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్. కొత్త వాటితో పోటీగా ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాని దాటి రీ రిలీజ్ల క్రేజ్ ఎక్కువగా ఉందంటే అప్పటి మాస్ మూవీస్ దమ్ము అది. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.